ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినిధి నామనే నమ ఆచార్య పాదాయ నిత్యకృప ప్రదాయనే గౌరకాత దామదాయ నగర గ్రామ తారణే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామనే నమస్తే సరస్వతి దేవేంగ ఉరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భగవత్ సంకల్పం ప్రకారం ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా జరుగుతూ ఉంటది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం జరుగుతుంది. ఈ నెలలో అంటే దక్షిణ భారతదేశం లెక్క ప్రకారం ఇంకా కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి అమావాస్య దాకా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సో దామోదరుడి యొక్క లీలగా భావించి ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నటువంటి చదివినటువంటి విన్నటువంటి ఈ కార్తీక మాసం గురించి విషయాలు మీతో పంచుకోవడానికి రావడం జరిగింది. అయితే ఈ భౌతిక ప్రపంచాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఏర్పాటు చేసిన తర్వాత సూర్యుణ్ణి కేంద్రంగా ప్రతి విశ్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ సూర్యుడి యొక్క తిరోగమనం ప్రకారం అలాగే చంద్రుడి యొక్క తిరోగమనం ప్రకారం సూర్యమానం చాంద్రమానం అని చెప్పేసి రెండు రకాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అంతా కూడా సూర్యమానాన్ని గణనలోకి తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో చాంద్రమానాన్ని గణనగా తీసుకుంటారనమాట. ఇక్కడ అమావాస్య నుంచి అమావాస్య దీపావళి అయిన మర్నాటి నుంచి లెక్కలోకి తీసుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి నుంచి పౌర్ణమి దాకా కార్తీక మాసాన్ని గణనలోకి తీసుకుంటారు. అలాగే 12 మాసాలకి భగవంతుడి యొక్క 12 పేర్లున్నాయి. అందులో భాగంగా ఈ మాసానికి దామోదర మాసం అనేటటువంటి పేరుని ఇవ్వడం జరిగింది. చంద్రుడు తిరోగమనం ప్రకారం సూర్యుడి తిరోగమనం ప్రకారం ప్రస్తుతం తులారాశిలో ఉంటాడు. ఆయన తులారాశి ఆయనకి కలుస్తుంది. చంద్రుడు తిరుగుతున్నటువంటి సమయంలో నక్షత్రాలు 27 ఉంటాయి కదా, మనకి భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. దక్షుడు తన 27 మంది కుమార్తెల్ని చాలా అందంగా ఉన్నాడని చెప్పి చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అందుకని 27 నక్షత్రాలు చంద్రుడు భర్త భార్యలు అనమాట. కృత్తిక అనేటటువంటి పేరు గలటువంటి నక్షత్రం ప్రస్తుతం చంద్రుడితో కూడుకుని ఉంది. అందుకని ఈ నెలని కార్తీక, కృత్తికతో కూడుకున్న చంద్రుడు కనుక కార్తీక మాసం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అమావాస్య నుంచి అమావాస్య దాకా. మనకిది తెలుగు సంవత్సరాల్లో నెలల్లో ఉగాది నుంచి చూసుకున్నప్పుడు ఇది 8వ నెల అవుతుంది కార్తీక మాసం. మనకి పురాణాల్లో చాలా సందర్భాల్లో ఈ కార్తీక మాసం గురించి చర్చ జరిగింది. ఎందుకంటే అసలు ఈ నెల ప్రత్యేకత ఏంటి, మిగతా నెలల కన్నా కూడా ఇది ఎందుకు ప్రత్యేకమైంది? మనకు తెలుసు, మనం భాగవతం ప్రభుపాద్ గారి యొక్క భాష్యంతో కూడుకున్నటువంటి భాగవతాన్ని మనం ప్రారంభించినప్పుడు వ్యాసుడు భగవంతుడి ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. తర్వాత
కథ ఎక్కడ జరుగుతుంది? నైమిసారణ్యంలో ప్రారంభం అవుతుంది. సుఖదేవ గోస్వామి చెబితే పరీక్షిత్ మహారాజు వింటే, అదే సందర్భంలో నారదుడు, వ్యాసుడు, సూత గోస్వామి అని చెప్పేసి ఒక వ్యాసుడి యొక్క ఒకానొక ప్రధాన శిష్యుడు ఆయన. వ్యాసుడి దగ్గర 17 పురాణాలు నేర్చుకుని 18 పురాణం సుఖదేవ గోస్వామి ద్వారా విని 18 పురాణాలు తెలిసినటువంటి వ్యాసుడి యొక్క శిష్యుడిగా ఆయన నైమిసారణ్యానికి వెళ్తాడనమాట. అక్కడ పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల సప్తాహం అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి ప్రారంభించి నైమిసారణ్యానికి వెళ్తాడు. అక్కడ సౌనక ఋషులంతా కూడా 1000 సంవత్సరాల కాల పాటు ఉండేటటువంటి కలియుగం ప్రారంభంలో ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. వాళ్ళు సూత కోసం వచ్చినప్పుడు చాలా సంతోషపడి ఆయనకి వ్యాసాసనం ఇచ్చి, మీరు సాధ్యమైనంత ఎక్కువ కాలం ఇక్కడ ఉండి మా ఈ యజ్ఞం ఎలాంటి నిరుత్సాహం లేకుండా ఉత్సాహంగా సాగేలాగా మాకు భగవత్ కథ తెలియజేయండి అని అన్నప్పుడు సూత గోస్వామి సౌనికాది ఋషులకి మొత్తం 18 పురాణాలు చెప్తాడు. అక్కడ చాలా కాలం ఉంటాడు ఆయన. అందులో భాగంగా చాలా పురాణాలు చెప్పినప్పుడు, చాలా విషయాలు చెప్పినప్పుడు ఆయన భాగవతం కూడా చెప్పారనుకోండి, అది వేరే విషయం. ఆయా సందర్భాల్లో సూత గోస్వామి సౌనిక ఋషులకి చెప్పడం జరిగిందనమాట. అందులో భాగంగా ఈ మాసాల గురించి చర్చ జరిగినప్పుడు, ఎందుకంటే కాలం చర్చ జరుగుతుంది కనుక అందులో భాగంగా మాసాల చర్చ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పారు. ఒకసారి వశిష్ఠుడు సూత గోస్వామి చెప్తారన్నమాట సౌనకాది ఋషులందరికీ. వశిష్ఠుడు ఆయన జనక మహారాజు, సీతామాత తండ్రి, ఆయన ఇంటికి వెళ్తారన్నమాట. జనకుడి దగ్గరికి వెళ్తారు వశిష్ఠుడు. అప్పుడు జనకుడు అడుగుతాడనమాట, అయ్యా మేము మీలాగా పూర్తిగా భక్తిలో నెలకొని లేము. మేము ఈ క్షత్రియులు అవడం వల్ల ఈ పరిపాలన, రాజ్యం, కుటుంబం, ప్రజలు ఇందులో ఉంటాం. మీరంటే ఎప్పుడు భక్తి మార్గంలోనే ఉంటారు. మేము కూడా మమ్మల్ని మేము ఉద్ధరించుకునేలాగా ఉండాలంటే మేము ఏ వ్రతం చేస్తే బాగుంటది? మీకు అన్నీ తెలుసు కదా, సకల శాస్త్రాలు తెలిసినటువంటి భక్తులు మీరు, నాకు ఏదైనా మంచి సలహా ఇవ్వండి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, అప్పుడు వశిష్ఠుడు ఈ కార్తీక మాసం గురించి చెప్పారు. ఎవరితోటి? జనకుడితోటి. సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నారన్నమాట. జనక, చెబుతాను విను, నువ్వు అడిగావు గనక. 12 మాసాల్లోకి ఈ మాసం చాలా విశిష్టమైంది. ఈ మాసం గురించి భగవంతుడి ద్వారా బ్రహ్మ తెలుసుకున్నాడు, నారదుడికి చెప్పాడు, అది పరంపర అంతా జరిగింది. కానీ ఈ మాసం గురించి పార్వతీదేవి కూడా శివుణ్ణి అడిగింది, స్వామి ఎందుకని ఈ మాసంలో అందరూ చాలా హుషారుగా భక్తి చేస్తారు? అసలు ఎందుకని భక్తి చేయడానికి ఈ మాసం అనుకూలం అవుతుంది? మీకు బాగా భక్తి చేస్తారు అలాగే విష్ణువు, నా సోదరుడైనటువంటి విష్ణువుకు కూడా బాగా భక్తి చేస్తారు అని ఆవిడ అడిగినప్పుడు శివుడు పార్వతీమాతకి చెప్పాడంట ఈ కార్తీక మాసం ప్రత్యేకత ఏంటనేది. అలా శివుడిచే చెప్పబడి పార్వతీమాతకి, అది అందరికీ పరంపరలో అందరికీ వచ్చింది, అది వేరే విషయం. శివుడు పార్వతీ మాతతోటి ఈ మాసాన్ని ఆచరిస్తే వచ్చే లాభం ఏంటో చెప్పారన్నమాట. అంటే ఈ శివ పురాణాల్లో, ఇతర పురాణాల్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఆల్మోస్ట్ అలా అన్ని పురాణాల్లోనూ వ్యాసుల వారు ఈ కార్తీక మాసం గురించి చర్చించారు, అన్ని పురాణాల్లో కూడా. సో పర్టికులర్ గా ఈ కార్తీక పురాణం అని చెప్పుకునేలాగా అయింది అది. ఎందుకనంటే ఈ కార్తీక మాసం కృతికా నక్షత్రంతో చంద్రుడు కూడుకుని ఉండడం వల్ల కార్తీక అని పేరు వచ్చింది ఈ మాసం. దీన్ని మామూలు వాడుక భాషలో దామోదర మాసం అంటారు. నదుల్లో గంగ ఎంత గొప్పదో, జ్ఞానాల్లో వేద జ్ఞానం ఎంత గొప్పదో, యుగాల్లో సత్యయుగం ఎంత గొప్పదో, దేవతల్లో విష్ణు ఎంత గొప్పవాడో, మాసాల్లో కార్తీక మాసం అంత గొప్పది అని చెప్పారు. అంటే ఈ మాసాన్ని మించినటువంటి మాసం ఇంకొకటి లేదు అని ఒక సంవత్సరంలో వచ్చేది. అంత విశిష్టమైంది. శివుణ్ణి భగవంతుడిగా ఆరాధించే వాళ్ళంతా బెల్వ పత్రాలతోటి ఆయన్ని అర్చిస్తారు. విష్ణువుని లేదా కృష్ణుణ్ణి భగవంతుడిగా భావించే వాళ్ళంతా కూడా ఈ నెలలో తులసి దళాలతోటి పూజ చేయాలి. అంటే తులసి లక్ష్మీదేవి యొక్క విస్తరణ, విష్ణువుకి లేదా కృష్ణుడికి చాలా ప్రియమైంది కనుక
మనం ఏం చేసినా చివరికి భగవంతుడిని సంతోషపెట్టాలి అంతే. ప్రభుపాద్ గారి భాషలో చెప్పాలంటే భగవంతుడి ఇంద్రియాలను సంతృప్తి పరచడం మన ఇంద్రియాలతో, అదే భక్తి. కనుక ఈ మాసంలో ఎవరైతే నిష్టగా ఉంటారో, ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారో, చాలా జాగ్రత్తగా మాట్లాడతారో, భక్తి బాగా చేస్తారో, భగవన్నామాన్ని సాధ్యమైనంత ఎక్కువగా జపిస్తారో, వాళ్ళు మిగతా సందర్భాల్లో, మిగతా రోజుల్లో, మిగతా మాసాల్లో, మిగతా కార్యక్రమాల్లో చేసిన దానికన్నా కూడా చాలా రెట్లు ఎక్కువ లాభాన్ని పొందుతారు. తప్పు చేస్తే అదే విధంగా శిక్ష కూడా అలాగే పొందుతారు. అందుకని ఎందుకని ఈ మాసం ప్రత్యేకం అంటే, మనకి భాగవతంలో దశమ స్కందంలో 30, 31, 32 ఈ అధ్యాయాల్లో రాసలీల గురించి, కార్తీక పౌర్ణమి గురించి ఎంత వర్ణన ఉంది అక్కడ. చాలా దామోదర మాసం ప్రారంభంలో అంటే దామోదర లీల కృష్ణుడు చిన్నప్పుడే జరిగితే, రాసలీల వర్ణన అంతా కృష్ణుడు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందనమాట. అక్కడ భాగవతంలో వర్ణన చేయడం జరిగింది. దీన్ని కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు. అలాగే శరదృతు పౌర్ణమి అని కూడా పిలుస్తారు. శరదృతువులో వచ్చినందుకు. మిగతా అన్ని పౌర్ణముల కన్నా కూడా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైంది. భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైంది. ఒక రకంగా ఈ పౌర్ణమి చాలా ఆహ్లాదకరమైనటువంటి పౌర్ణమి. ఎలా అంటే ఎక్కువ ఎండ ఉండదు, గ్రీష్మం. ఎక్కువ వాన లేదు, ఎక్కువ చలి లేదు. నిజానికి వర్షాకాలం అయిన తర్వాతే ఇదొస్తది. ఈ మాసం. అలాగే ఈ కార్తీక పౌర్ణమి అనేది, కార్తీక మంత్ నెల అనేది. బాగా వర్షాలు పడటం వల్ల, భూమంతా నీరు చక్కగా ఉండడం వల్ల, కొలనుల్లో, నదుల్లో, సరస్సుల్లో అన్ని చోట్ల మంచినీరు ఉండడం వల్ల, ఆ బురదంతా, ఆ వర్షాకాలం పడ్డ బురదంతా కిందకి దిగిపోయి నీరు స్వచ్ఛంగా అవ్వడం. అలాగే అన్ని కొలనుల్లో తామరలు, కలువలు, పద్మాలు అన్నీ చక్కగా వికసించి ఉండడం. నేలంతా పచ్చగా ఉండడం. చెట్లన్నీ నిండుగా నీరు తాగి తమ వేర్ల ద్వారా చక్కగా వికసించి ఉండడం. పూలు, పళ్ళతోటి. మీరెక్కడ చూసినా సరే పచ్చదనంతో నిండి మొక్కలన్నీ హాయిగా ఉంటాయి. ఎక్కువ చలి ఉండదు. ఎక్కువ అసలు వాన ఉండదు ఆల్మోస్ట్ ఆల్. ఉన్నా కూడా చాలా తక్కువ. ఎక్కువ గ్రీష్మ వేడి కూడా ఉండదు. అన్ని రకాలుగా వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే అది ఈ మాసం. మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి. అందుకని కృష్ణుడు గోపికల యొక్క సుదీర్ఘమైనటువంటి కోరిక, కల నెరవేర్చడానికి ఈ నెలని ఎంచుకున్నాడు. మీరు చూడొచ్చు భాగవతంలో గోపికలంతా కలిసి నెల రోజుల పాటు, అంటే కృష్ణుడు 7వ సంవత్సరంలో గోవర్ధన పర్వతం లిఫ్ట్ చేశాడు, ఎత్తి పెట్టాడు. కృష్ణుడు రాస నృత్యం అనేది కార్తీక పౌర్ణమి నాడు 8వ సంవత్సరంలో చేయడం జరిగింది. 7వ సంవత్సరంలో అంటే కృష్ణుడు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గోవర్ధన పర్వతం ఎత్తిపట్టాడు కదా! ఆ సందర్భంలో కార్తీక మాసం, ఒక కార్తీక మాసంలో గోపికలంతా కలిసి భాగవతం చెప్పింది ఇదంతా. యమునా నది ఒడ్డుకి తెల్లవారుజామునే వెళ్ళి ఒక మట్టితోటి పార్వతీమాత కాత్యాయని అమ్మవారిగా ఒక రూపం తయారు చేశారు. ఆమెను ప్రతిష్ఠ చేశారు. నెల రోజుల పాటు నేల మీదే పడుకున్నారు. యమునా నదితో విష్ణువుని అర్చించారు. కాత్యాయని అమ్మవారిని పూజించారు. కేవలం కుండల్లో అన్నము, పెసరపప్పు, ఓకే, కొద్దిగా ఉప్పు, వీటితో వండి అవి నైవేద్యం పెట్టి కాత్యాయని అమ్మవారికి అంటే భగవంతుడికి అర్పించి, విష్ణుమూర్తికి, మళ్ళీ కాత్యాయని అమ్మవారికి అర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకున్నారు 1 మంత్ పాటు, ఒక నెల పాటు. ప్రభుపాద్ గారు అక్కడ చెప్తారు, ఎందుకని కృష్ణుడు ఎదురుగా ఉండగా గోపికలు మళ్ళీ కాత్యాయని అమ్మవారికి పూజ చేయాలి? ఎందుకంటే మనకి ఒక పద్ధతి చెప్పారు భాగవతం 2వ స్కందంలో. ఏ ఏ దేవతలను పూజిస్తే ఏ ఏ లాభాలు వస్తాయి. లక్ష్మీదేవిని పూజిస్తే సంపద వస్తుంది. సరస్వతి దేవిని పూజిస్తే
చదువు వస్తుంది, కుబేరుని పూజిస్తే డబ్బులు ఇస్తాడు, అలాగే శివుణ్ణి పూజిస్తే అందమైన భార్య వస్తుంది, పార్వతీమాతను పూజిస్తే అందమైన భర్త వస్తాడు. ఇలాగ రకరకాల వరుణ దేవుని పూజిస్తే వానలు వస్తాయి. ఇలా రకరకాల కారణాలతోటి దేవి దేవతల గురించి అక్కడ వర్ణించడం జరిగింది. అందుకని వీళ్ళు కూడా కాత్యాయని అమ్మవారిని పార్వతీమాతను పూజించారు. పార్వతీమాతను పూజిస్తే ఎవరు వస్తారు? స్త్రీలకి అందమైన భర్త వస్తాడు. వాళ్ళ ఎదురుగా ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి కంటే అందంగా ఎవరుంటారు? ఎవరు ఉండరు. వాళ్ళు కృష్ణుడు తమకి ప్రియుడిగా గాని భర్తగా గాని సంభవం ఎలాగైనా కానీ కృష్ణుడు మాకు కావాలి, కృష్ణుడితో మేము ఉండాలి. ఈ ఉద్దేశంతో రూపా చెప్తారు, మామూలుగా అయితే మనం భౌతిక కోరికలతోటి మనం దేవి దేవతలు పూజించడం అనేది భగవద్గీత ప్రకారం అది మంచి పని కాదు, అంత ఉన్నతమైనటువంటి పని కూడా కాదు, అది జ్ఞానంతో కూడుకున్నటువంటి పని కాదు. కానీ కృష్ణుడి కోసం అయితే దేవి దేవతలను కూడా పూజించవచ్చు. కృష్ణ భక్తి కావాలి, కృష్ణ భక్తుల సాంగత్యం కావాలి, కృష్ణుడే కావాలి. ఓహ్ చలో, ఎవరిస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. సో వాళ్ళు కాత్యాయని అమ్మవారిని భౌతిక కోరికల కోసం కోరలేదు, పూజించలేదు నెలపాటు. వాళ్ళు కృష్ణుడి కోసం పూజించారు. అందుకని ఆవిడ అనుగ్రహం వచ్చింది. 4 రోజుల పాటు నేల మీద పడుకున్నారు. కేవలం రుచి లేనటువంటి అలాంటి సాదాసీదా ఆహారమే తీసుకున్నారు. మంచి కఠోరమైనటువంటి వ్రతం చేశారు 1 మంత్, కార్తీక మంత్. కృష్ణుడు తెలుసు అందరి హృదయాల్లో పరమాత్మగా ఉంటాడు. గోపికలకి తన మీద ఉన్నటువంటి కోరిక ఏంటో ఎంత బలంగా అది ఉందో ఆయనకి తెలుసు కనుక ఆయన దాన్ని అంగీకరిస్తాడు. తదుపరి సంవత్సరం అంటే 8వ సంవత్సరం ఆయన వాళ్ళకి ఆ అవకాశం కల్పిస్తాడు. అది కూడా ఎప్పుడు? శరదృతు పౌర్ణమి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ పౌర్ణమి మిగతా పౌర్ణముల కన్నా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటది. సైన్స్ కూడా చెప్పింది 17,000 కిలోమీటర్ల దగ్గరికి వస్తాడంట మనకి, భూమికి, ఈ పౌర్ణమి రోజు. అంటే ఆయన సంథింగ్ 8 లక్షల కిలోమీటర్ల పైచీలకు దూరంలో ఉన్నాడు మనకి భూమికి. కానీ ఒక 17,000 కిలోమీటర్ల దగ్గరికి వస్తాడు ఆ తిరిగే గతిలో భాగంగా. ఓకే, సో అందుకని ఆయన కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. తెల్లవారుజాము ఆ ప్రాంతంలో, మళ్ళీ నైట్ టైం అలాగా లైట్ రెడ్డిష్ కలర్లో ఉన్నాడు. 17,000 కిలోమీటర్ల దగ్గరికి రావడం వల్ల అలా జరిగింది అనమాట. సో మిగతా అన్ని పౌర్ణముల కన్నా కూడా కృష్ణుడికి ఈ పౌర్ణమి చాలా ఇష్టమైన పౌర్ణమి. వాతావరణం చాలా అనుకూలిస్తుంది కనుక కృష్ణుడు గోపికల యొక్క కోరిక తీర్చడానికి అంగీకరించాడు. మరి ఆయన అందరి హృదయాల్లో ఉండే భగవంతుడు కనుక, అంటే అందరికీ కోరికలు ఉన్నాయి కదా, మరి అందరికీ ఏమేమి కోరికలు ఉన్నాయి అందరి హృదయాల్లో ఉన్న కృష్ణుడికి తెలుసు కదా, మరి తీర్చేయాలి కదా అంటే తీర్చాడు. అంటే మనం దానికి ఆ యోగ్యత అర్హత పొంది ఉండాలి. దానికి తగ్గ కృషి అంటే భక్తి, శ్రమ, కఠోరమైనటువంటి వ్రతాలు, నియమాలు పాటించి ఉండాలి. అప్పుడే దానికి అర్హత, యోగ్యత వస్తుంది తప్పించి ఎవరు ఏది కోరుకుంటే అది భగవంతుడు తీర్చాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు, యోగ్యత ఉంటే తప్ప, అర్హత ఉంటే తప్ప. అంటే ఒక్కొక్కసారి ఆయన ఏదైనా అనుకున్నాడు అనుకోండి, యోగ్యతలు అర్హతలతో సంబంధం లేదు, ఆయన ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఏదైనా ఇస్తాడు, అది వేరే విషయం. కానీ జనరల్ గా కృష్ణుడు చాలా లెక్కగా ఉంటాడు కనుక ఆ లెక్క ప్రకారమే చేస్తాడు. గోపికలకి ఆ కోరిక ఉంది కృష్ణుడు తమకు కావాలని చెప్పేసి. అందుకని ఆయన యమునా నది ఒడ్డున వంశీవటం దగ్గర ఈ కార్తీక పౌర్ణమి నాడు కూర్చున్నాడు. ఇప్పట్లా మనకి ఎల్ఈడీలు, ఎల్సిడీలు ఏమున్నాయి కదా, రకరకాల పేర్లతోటి వీధి లైట్లన్నీ అప్పుడు లేవు. కీకారణ్యం అది, వృందావనం ఎక్కడో ఊరు, ఆ తర్వాత అంతా అరణ్యం ఉంది, యమునా నది ఒడ్డు ఉంది. రాత్రి సమయంలో కృష్ణుడు వేణువు ఊదడం జరిగింది. దాంతో గోపికలకి అందరికీ అర్థమైంది, వాళ్ళంతా కృష్ణుడు తమను పిలుస్తున్నాడు అనే సంకేతం అర్థం చేసుకుని వివిధ పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. కొంతమంది పెళ్లి అయింది, పెళ్లి కాని వాళ్ళు, అమ్మాయిలు అందరూ ఉన్నారు అన్నమాట. పిల్లలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, తల్లిదండ్రులు, సోదరులు, భర్తలు ఆపుతున్నా కూడా ఈ పెళ్లి అయినా పెళ్లి కాని స్త్రీలు ఎవరో కూడా ఆగకుండా వచ్చేసారు. కొంతమంది అలంకారం సగమే ఉంది, కొంతమంది వస్త్రాలు సరిగా కట్టుకోలేదు, కొంతమంది తమ పిల్లలకు పాలిస్తున్నారు, కొంతమంది తమ భర్తలకి భోజనాలు వడ్డిస్తున్నారు, తల్లిదండ్రులకు వడ్డిస్తున్నారు. ఇలా రకరకాల కండిషన్స్ లో ఉన్నారు ఆ రోజు రాత్రి. అయినప్పటికీ కృష్ణుడు వేణువు వినంగానే వాళ్ళు వంశీవటం వైపు పరిగెట్టారు. చాలా మందిని వాళ్ళ తల్లిదండ్రులు ఆపేశారు, వెళ్ళడానికి వీలేదని చెప్పేసి గదిలో బంధించారు. వాళ్ళు అప్పుడు కృష్ణుడిని ధ్యానిస్తూ ఉండిపోయారంట. కొంతమంది అప్పుడే శరీరం వదిలి గోలోకానికి వెళ్ళారని చెప్తారు భాగవతంలో. సరే, మొత్తానికి ఎదిరించి చాలా మంది అక్కడికి వచ్చారు.
ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎలాంటి అధిక ఉష్ణోగ్రతలు ఉండవు, అధిక చలి ఉండదు, వాన ఉండదు. వాతావరణం అంతా చాలా అనుకూలంగా చక్కగా ఉంటదనమాట. అందుకనే ఇన్ని పౌర్ణములుండగా, ఇన్ని రోజులుండగా 365 రోజు సంవత్సరంలో కృష్ణుడు ఆ రోజునే ఎంచుకున్నాడు. ఈ మాసాన్నే ఎంచుకున్నాడు. ఇది పవిత్ర మాసం. కృష్ణుడు దామోదర లీల చేసిన మాసం. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన మాసం. కృష్ణుడు రాసలీల చేసిన మాసం. ప్రధానమైనటువంటి ఘట్టాలన్నీ కూడా కృష్ణుడు ఈ నెలలో చేయడం జరిగింది. మరి చూడండి, ఇది గొప్పది కాకపోతే, విలువైంది కాకపోతే, అద్భుతమైంది కాకపోతే, ఇన్ని నెలలుండగా కృష్ణుడు ఈ లీలలన్నీ ఈ నెలలోనే ఎందుకు చేయాలి? గురు మహారాజ్ జయప్రకాష్ కూడా ఒకసారి చెప్పారు, నేను విన్నాను. సో అన్ని మాసాల్లోకి ఇది చాలా విశిష్టమైంది. ఎవరు ఈ నెలలో ఎక్కువ భక్తి చేస్తారో అలాగే ఎక్కువ ఫలితం పొందుతారు. ఎవరైనా తప్పులు చేస్తే పాప ఫలితాలు కూడా అలాగే పొందుతారు అన్నారన్నమాట. అందుకని ఈ నెలలో మిగతా నెలల కన్నా కూడా ఎక్కువ సాధన చేయండి, ఎక్కువ గ్రంథ పఠనం చేయండి, భక్తుల సాంగత్యంలో ఉండండి, భగవత్ కథ వినండి అని ఒకసారి చెప్పినప్పుడు నేను విన్నాను డైరెక్ట్. ఎందుకని ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసానికి దామోదరుడని ఆయన పేరుతోటే, ఆయన లీల పేరుతోటే పెట్టినటువంటి మాసం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి భగవంతుడి యొక్క పేర్లతోటి. ఆయన విష్ణు అవతారాల్లో ఉన్నటువంటి పేర్లతోటి చాలా కేశవ మాసం, మాధవ మాసం అని చాలా మాసాలు ఉన్నాయి. బట్ ఇది దామోదర మాసం. స్వయంగా కృష్ణుడి యొక్క తాడుతో యశోదమ్మ కట్టినటువంటి మాసం అన్నమాట. చూసారా, ఈ లీల కూడా నలకొబర కుబేరుడికి కొడుకులకు కూడా మంచి స్థితి మళ్ళీ కలిగించినటువంటి మాసం. ఎలా చూసినా కూడా ఈ మాసం చాలా ప్రత్యేకమైంది, కృష్ణుడికి చాలా ఇష్టమైంది. సో గోపికలు కృష్ణుడి కోసం వచ్చారు. కృష్ణుడు వాళ్ళని వారించాడు, ఇలా రాకూడదు మీరు, తల్లిదండ్రులను వదిలి, సోదరులను వదిలి, భర్తలను వదిలి, పిల్లలను వదిలి. అలా ఏమీ వినలేదు. వాళ్ళ మధ్య చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. మీరు అన్ని విన్నారు, గతంలో విని ఉంటారు, చదివి ఉంటారు. సో అక్కడ పరకీయ రసం అని చెప్పి, అంటే ఒక పురుషుడితోటి స్త్రీ పెళ్లి అయినా పెళ్లి కాని స్త్రీలు కలిసి ఉండడం అనమాట. సో ఎందుకని చాలా రకాలుగా దీన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. మహామాయ, యోగమాయ. సో మనం చేసేదాన్ని కూడా మహామాయ వేదిక మీద చేస్తాం, కానీ కృష్ణుడు చేసేదంతా యోగమాయ వేదిక మీద చేస్తాడు. సో కృష్ణుడు నిజమైనటువంటి పతి అందరికీ. ఆయన మించిన పతి ఎవరు లేరు. ఆయనే నిజమైన పతి, ఆయనే నిజమైన భోక్త గనక, వీళ్ళందరూ మామూలు స్త్రీలు కాదు గనక, వీళ్ళందరూ రాధారాణి యొక్క విస్తరణలు గనక, కృష్ణుడి వైపే వాళ్ళ మనసు ఉంటది గనక, సో అక్కడ లీలలో భాగంగా వీళ్ళంతా కృష్ణుడి కోసం వచ్చారు. అయితే వాళ్ళని పరీక్షించే ప్రయత్నం కృష్ణుడు చేశాడు, వాళ్ళ భావన ఎలా ఉందో. ఈ మాసంలో జరిగినటువంటి ఈ కార్తీక దామోదర హారతి, అలాగే ఈ కార్తీక పౌర్ణమి జరిగినటువంటి రాస నృత్యం ఏదైతే ఉందో, రాస నృత్యం అంటే ఒక బాలుడు బహు కన్యలతో కలిసి చేసేటటువంటి నృత్యం, రాస నృత్యం. ఈ లీలలన్నీ ఏవైతే ఉన్నాయో ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. ముఖ్యంగా మీరందరూ ఈ మాసాన్ని పురస్కరించుకుని ఈ దామోదర లీల గురించి చాలాసార్లు విని ఉంటారు, చదివి ఉంటారు, చెప్పుంటారు. ఓకే, సో అందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, మనకి ప్రభుపాద్ గారు కూడా భాగవతంలో కృష్ణ పుస్తకంలో రచించడం జరిగింది. అదేంటంటే, నిజానికి ఎవరికైనా కృష్ణుడు మొట్టమొదటి ప్రాధాన్యం కావాలి. ఏ జీవికైనా కృష్ణుడు మొదటి ప్రాధాన్యం కావాలి. అలా కాకపోతే ఆ జీవే ఇబ్బంది పడుతుంది, కృష్ణుడు ఇబ్బంది పడ్డ నిజానికి. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఈ గోపికలంతా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, మీకు మీ పిల్లలు ఉన్నారు, మీరు గృహిణులు, పిల్లలు కలిగి ఉన్నప్పుడు స్త్రీలు వేరే పురుషుడి దగ్గరికి ఇలా వచ్చేస్తారా? కుటుంబాన్ని అలా వదిలేచేస్తారా? మీ పిల్లల బాధ్యత ఒక ఒక తల్లిగా మీ మొదటి ప్రాధాన్యం అవ్వాలి, వెళ్ళిపోండి అంటాడు అన్నమాట కొంతమంది స్త్రీలు. సో లైక్ దాట్, గృహిణిగా యశోదమ్మ యొక్క మొదటి ప్రాధాన్యం ఏంటి? నందుడు కాదు. ఎందుకంటే సంతానం కలగనంత వరకు భర్త మొదటి ప్రాధాన్యం. కానీ ఎప్పుడైతే తల్లి అవుతుందో మొదటి ప్రాధాన్యం భర్త కాదు, ఆ చిన్న పిల్లవాడు కనుక ఆ పిల్లవాడిని చూసుకోడు. ఎందుకు చూసుకోవట్లేదు? యశోదమ్మ బ్రహ్మాండంగా చూసుకుంటుంది, నందుడు బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. మరి కృష్ణుడికి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకంటే యశోదమ్మ రకరకాల కార్యక్రమాలని చక్కబెట్టుకుంటూ వచ్చి కృష్ణుడు చూస్తుంది, కృష్ణుడికి అది నచ్చలేదు.
ఎప్పుడైనా సరే జీవికి మొట్టమొదటి ప్రాధాన్యం స్త్రీ శరీరంలో ఉందా, పురుష శరీరంలో ఉందా, భూమి మీద ఉందా, వేరే లోకంలో ఉందా పక్కకు పెట్టేయండి. జీవికి మొట్టమొదటి ప్రాధాన్యం కృష్ణుడే కావాలి. అలా కాకపోతే కృష్ణుడికి నచ్చలేదనమాట. పోనీ మిగతా వాళ్ళు పట్టించుకోకపోని. అక్కడెక్కడో పుట్టి నీ దగ్గరకొచ్చి పాలు తాగుతుంటే, నీ ఒళ్ళో పడుకుంటుంటే, నా లీలలన్నీ నీకు చూపిస్తుంటే, నువ్వు పాలు పొంగిపోతున్నాయి, అయి పొంగిపోతున్నాయి, అటెళ్తావు, ఇటెళ్తావు, నన్ను పట్టించుకోవా? సగం పాలే ఇస్తావా నాకు? నా ఆకలి పూర్తిగా తీర్చవా? కృష్ణుడికి కోపమొచ్చింది. సో, ఆ కథలో ఒకానొక మర్మం ఏంటంటే, అది బయటికెలా కనిపిస్తదంటే, నలకోబురం మణిగ్రీవకి ఏదో ఆయన ఒక వాళ్ళకి నారదుడిచ్చినటువంటి శాపము, వరం కారణంగా దాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఏదో 2 చెట్ల మధ్యలోకి రోలు తీసుకెళ్ళి, చెక్క రోల్‌ని ఏదో చూపించినట్టుగా మనకు కనిపించినప్పటికీ, అందులో అదొక భాగం. అసలు భాగం ఏంటంటే, యశోదమ్మకి మొట్టమొదటి ప్రాధాన్యత కృష్ణుడు మాత్రమే అవ్వాలి. కృష్ణుడు ఏం చేసినా యశోదమ్మ భరించాలి. భరిస్తది. తల్లి గనుక ఏదైనా భరిస్తది. అలా నన్ను కట్టేస్తావా? ఆ! నాకు పాలివ్వకుండా పూర్తిగా ఇలా 2 తప్పులు చేశావు నువ్వు. అది కృష్ణుడికి కోపం. సో, ఏంటి దానర్థం? ఏ జీవికైనా, యశోదమ్మకైనా, నీకైనా, నాకైనా కృష్ణుడే మొట్టమొదటి ప్రాధాన్యం. ఆయన పనులన్నీ చక్కబెట్టిన తర్వాత మిగతా పనులన్నీ చక్కబెట్టాలి. లేకపోతే ఇబ్బందవుతది. అందుకని మీరు చూడండి తల్లులెప్పుడూ కూడా ముందే లెగుస్తారు. తెల్లవారుజామునే లేచిపోయి, ముందు వాళ్ళు రెడీ అయిపోయి, ఈ పిల్ల లేదా పిల్లోడు ఎప్పుడు లెగుస్తాడా అని జెప్పి, చిన్న చిన్న పిల్లలున్న తల్లులనమాట. ఆళ్ళ కోసం కాసు కూర్చుంటారు. ఆళ్ళు లేచిన తర్వాత కార్యక్రమాలన్నీ చూస్తారాళ్ళు. పాలు తాగిపిచ్చడం, స్నానాలు చేపిచ్చడం, ఇతరత్ర కాలకృత్య కార్యక్రమాలన్నీ. సో, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి నీకు? నేనే. ఈ మాసం ద్వారా కృష్ణుడు ఆ లీల ద్వారా అందరికీ చెప్పేదేంటంటే, యశోదమ్మకైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా నేనే మీ మొట్టమొదటి ప్రాధాన్యం కావాలి. రెండోది వైష్ణవుల పట్ల అపరాధం చేయొద్దు. నారదుడి దగ్గర నరకపురం మణిగ్రహ చేసినటువంటి పనికి ఆయన ఒక శాపం ఇప్పించి నారదుడితోటి మళ్ళీ ఒక వరం ఇప్పించి ఆయన కలిసేలా చేశాడు. ధనం ఉంది గదా అని అహంకారం పోవద్దు. ఇవన్నీ ఎప్పుడు చేశాడు? ఈ నెలలోనే చేశాడు. అందుకనే ఆ దామోదరుడిని ఉదర. ఉదరం అంటే పొట్ట, దామ అంటే తాడు. తాడుచో తాడుతో పొట్ట. ఏంటది ఆ తాడు? అది తాడు కాదు. ప్రభుపాద చెప్తారు. యశోదమ్మ యొక్క ప్రేమచే కట్టబడ్డవాడు. తాడుతో కాదు. కట్టబడ్డవాడు. అందుకని ఆయనకి మళ్ళీ ఎప్పుడు నన్నిలా తాడుతో కట్టకూడదు. జాగ్రత్త. నా వ్యవహారాలు చక్కబెట్టిన తర్వాత నువ్వు వంటగదిలోకెళ్ళాలి, ఏ పనులన్నా చూసుకోవాలి. ఇది ఇండికేషన్ ఇస్తున్నాడు ఎవరికైనా సరే ఆయన. ఫస్ట్ కృష్ణ ఎనీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఎవరికైనా సరే. రెండోది వైష్ణవుల పట్ల అపరాధం చేయకుండా ఉండడం కోసం ఆ దామోదరులు లీల చేశాడు. ఇక్కడ గోపికల పట్ల సో వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు కృష్ణుడిని కోరుకున్నారు. ప్రేమించారు. కావాలని కోరుకున్నారు. ఇందులో కేవలం గోలోకం నుంచి వచ్చిన గోపికలే కాకుండా వేరే వేరే లోకాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు కూడా కృష్ణుడి గురించి తెలుసుకొని ఆయనతో ఉండడం కోసం వాళ్ళు కూడా ఘోర తపస్సులు చేసి ఉన్నారు. ఇలా అందరూ కలిసి ఒక చోట చేరారు. సో ప్రతి ఇద్దరు స్త్రీల మధ్య ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడు ఉన్నాడు. 8 ఏళ్ల బాలుడు. వాళ్ళతో కలిసి ఆ శరదృతు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజే నృత్యం చేశాడు. ఇట్స్ ఎ డాన్స్ ఓన్లీ. సో వాళ్ళ కోరిక కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు గనక కృష్ణుడు మమ్మల్ని తాకాలి, మమ్మల్ని కౌగిలించుకోవాలి, మమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి ఇలా అన్నమాట. సో ఆ కోరికలన్నీ వాళ్ళకి తీర్చాడు. అయితే వాళ్ళు సామాన్యమైనటువంటి స్త్రీలు కాదు. కృష్ణుడు, గోపికల మధ్య జరిగింది భౌతికంగా స్త్రీ పురుషులు ఆలోచించేటటువంటి మైథున కోరిక కాదు. అది యుగాలుగా కృష్ణుడిని తమ ప్రియుడిగా, భర్తగా, తమ పురుషుడిగా పొందాలన్న కోరిక తీర్చడం అన్నమాట. ప్రభుపాద్ గారు చెప్తారు, 8 ఏళ్ల బాలుడు ఎప్పుడైనా స్త్రీలతో శృంగారం చేస్తాడా? అంటే ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు నిజానికి అక్కడ జరుగుతుంది శృంగారం కాదు. కేవలం వాళ్ళని ఆనందం పరచడం కోసం. ఎందుకంటే కృష్ణుడు శృంగారమే చేయాల్సిన అవసరం లేదు. కృష్ణుడు ఇలా ముట్టుకున్నా కూడా కామవాంఛ తీరిపోతది. కామవాంఛ ఉన్న వాళ్ళకి. ఎగ్జాంపుల్ ఏంటి? ఆయన మథురలో అడుగుపెట్టాడు. కుబ్జా అనే ఒక స్త్రీ ఆయన్ని చూసింది. గూనిది, కురూపి రూపంతో ఉంది. అందులోను వేశ్య. కానీ కృష్ణుడిని ఎప్పుడైతే చూసిందో ఆశ్చర్యం, ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని చెప్పి కుర్రాడు అని. సో ఆమె ఇష్టపడింది కృష్ణుడిని. ఆ రూపంతో కూడా. ఎవరైనా ఇష్టపడొచ్చు కృష్ణుడిని. దానికేముంది సర్వాకర్షకుడు గనక. ఏం చేయాలి అంతే కదా! ఆళ్ళెవరో మనకు తెలీదు. ఏంటో మనకు తెలీదు. వాళ్ళతో ఉన్న సంబంధం తెలీదు. కానీ వాళ్ళ మీద ఉన్న ఇష్టం కొద్దీ ఒక్కొక్కసారి మనం అడక్కపోయినా వాళ్ళని తీసుకొని ఎత్తుకుంటూ ఉంటాం. ముద్దు పెడుతూ ఉంటాం. లేదంటే ఏదైనా ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం పెద్దవాళ్ళైతే. ఊరికే పరిచయం చేసుకుంటాం. ఫోటోలు తీసుకుంటాం. అలా జరిగిపోయినా. సో ఆమె గంధం తీసుకెళ్తుందనమాట. రోజు గంధపు చెక్క అరగదీసి కంసుడికిస్తది ఆవిడ. ఆ గంధం. మహారాజు గనక, వేశ్య గనక. ఆ గంధాన్ని కృష్ణుడికిచ్చింది.
కృష్ణుడు ఆమెని 2 కాళ్ళతోటి బొటన వేళ్ళతోటి ఆమె 2 బొటన వేళ్ళు నొక్కి గూనిది కదా, అలా నడుము పట్టుకుని అలా పైకి లేపితే నడుము సెట్ అయింది. కృష్ణుడు ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఆమె యుగయుగాల పాపాలు, ఆవిడ అప్పటి వరకు ఆమె జీవితంలో ఆమె ఆత్మ ఎన్ని శరీరాల్లో ఎన్ని పాపాలు చేసిందో అన్నీ పోయి స్వర్గలోక కాంతలు కూడా ఆశ్చర్యపోయేంత అందగత్తెగా మారింది. సో తర్వాత జరిగిన సంఘటన మీకు తెలుసు. సో ఆవిడకి ఎప్పటినుంచో కృష్ణుడి మీద ఉన్నటువంటి కోరికని కృష్ణుడు తీర్చాడు. ఉద్ధవుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ సందర్భంలో ఉద్ధవుడు హాల్లో ఉంటే కృష్ణుడు ఆమె బెడ్రూమ్‌లోకి వెళ్తాడు. జస్ట్ ఆయన పాదాలు ఆమె శరీరాన్ని తాకిస్తాడు. ఆమెకు ఆమె వాంఛ తీరిపోయింది. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో యోగమాయ వేదిక మీద మనం పురుష స్త్రీలు కలిస్తే జరిగేటటువంటి కార్యక్రమంలా కాదు. భగవంతుడు తన చూపుతోటి లేదా తన స్పర్శతోటి కూడా ఎవరికి ఏ రకమైనటువంటి కోరిక, ఇది కామవాంఛ కూడా కావచ్చు, మైథున సుఖ కోరిక కూడా కావచ్చు, దాన్ని తీర్చేస్తాడు. కనుక ప్రభుపాద గారు చెప్పారు, 8 ఏళ్ల బాలుడు మైథునం కోసం కాదు ఇంతమంది స్త్రీలతో నృత్యం చేసింది, వాళ్ళకి బలంగా ఉన్నటువంటి ఆ కోరికను తీర్చాడు అంతే. కృష్ణుడు మాతో ఉండాలి, మమ్మల్ని తాకాలి, మమ్మల్ని ముద్దాడాలి, మమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి, మాతో కలిసి నృత్యం చేయాలి, తీర్చేశాడు. ఎంతకాలం? సో 430 కోట్ల సంవత్సరాలు, బ్రహ్మకి ఒక రాత్రి సమయం. సో అప్పుడు కార్తీక పౌర్ణమి స్పెషల్ మామూలుగా అన్ని పౌర్ణమిలాగానే అన్ని నెలల్లో లాగానే అది 12 గంటలు ఉంటుంది. రాత్రి 6 నుంచి తెల్లవారుజామున 6 దాకా 12 గంటలు ఉండాలి. కానీ ఎంత? 430 కోట్ల సంవత్సరాలు సుదీర్ఘకాలం నడిచింది ఆ రాత్రి 12 గంటలు. సో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కార్తీక పౌర్ణమి అదేంటిది అలా ఎలా నడుస్తుంది? మీరే చెప్తున్నారు. మా అందరికీ అనుభవమే. రాత్రి 12 గంటలు ఉంటుంది కదా, మరి అలా ఎలా జరిగింది అంటే ప్రభుపాద గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవంతుడు అనుకుంటే ఏ రాత్రినైనా పెద్ద చేయగలుగుతాడు, చిన్న చేయగలుగుతాడు. ఆయనకి ఏదైనా సాధ్యం అవుతుంది. అంతకు ముందు సంవత్సరం గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు రాత్రి పగలు ఎత్తిపట్టలేదంటే ఇది చేయడం పెద్ద విషయం ఉంది. ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు ప్రభుపాద గారు. ఏమంటే వాళ్ళ అమ్మకి నోట్లో మొత్తం సమస్త విశ్వాల్ని బ్రహ్మాండాలు అన్ని చూపించినోడికి ఒక రాత్రిని పెద్ద చేయడం పెద్ద విషయమా? అది విషయం కాదు కదా. బ్రహ్మకు ఒక రాత్రి సమయం అంత పెద్ద చేశారంట. ఎందుకంటే గోపికలకి అంత సుదీర్ఘకాలం పాటు కృష్ణుడి మీద కోరిక ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. కృష్ణుడితో కలిసి నాట్యం చేయాలని ఉంది, కృష్ణుడితో కలిసి యమునలో స్నానం చేయాలని ఉంది, కృష్ణుడు సాంగత్యం కోరుకుంటున్నారు వాళ్ళు. అంత బలమైన అంత సుదీర్ఘమైన కోరిక ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు పుణ్యం చేశారు కనుక వాళ్ళు సాధారణ స్త్రీలు కాదు కనుక కృష్ణుడు వాళ్ళతోటి అలా ఉన్నాడు, డాన్స్ చేశాడు. ఓకే. సో మళ్ళీ ఇక్కడ చూస్తే ఆ రాత్రి అయింది, అంత సుదీర్ఘకాల రాత్రి అయింది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. మామూలుగా ఇక్కడ భౌతిక గణన ప్రకారం చూస్తే ఆ రాత్రి మాత్రం అంతా కృష్ణుడితో ఉన్నారు. 12 గంటలు అయింది, వెళ్ళిపోయారు. తెల్లవారు చూస్తే భర్త లేచి చూసేసరికి పక్కన వాళ్ళ భార్యలు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ రాసనృత్యం జరుగుతూనే ఉంది. ఎవరు ఏ రాత్రి సమయంలో చూసినా నిద్రపోయిన వాళ్ళు కాస్త వాళ్ళందరూ మర్చిపోయారు కూడా. కృష్ణుడు యోగమాయతోటి వాళ్ళు తమ భార్యలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారనే విషయం మర్చిపోయేలా చేస్తాడు యోగమాయతోటి ఆయన. వాళ్ళు మర్చిపోతారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారని. చూస్తే భార్యలు పక్కనే మంచం మీదే ఉన్నారు నిద్రపోతూ. దాంతో వాళ్ళు రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళారన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. సో ఇది పరకీయ రసం, భగవద్ధామంలో ఉండే పరకీయ రసాన్ని ఇక్కడ చూపించాడు ఆయన. ఇది కేవలం కృష్ణుడికి మాత్రమే చెల్లుద్ది, అందరికీ కాదు. ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా ఇది చెల్లదు. ఇక్కడ వైదిక కట్టుబాట్ల ప్రకారం మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. సో అలాంటి అద్భుతమైనటువంటి లీలలన్నీ జరిగినటువంటి నెల ఇది. ఇది కాక వశిష్ఠుడు జనకుడితోటి బోల్డ్ కథలు చెప్పాడు. ఓకే. ఆ కుబేరుడు అంతకు ముందు కళింగ దేశం అంటే ఒరిస్సా ప్రాంతంలో ఒక రాజుగా ఉండి గొప్ప శివభక్తుడై బోల్డన్ని పూజలు చేశాడు. ఆయన బోల్డన్ని మందిరాలు కట్టించాడు, శివుడికి పూజలు చేపించాడు, రోజు ఆయన స్వయంగా పూజలు చేశాడు కుబేరుడు. శివ పూజలు చాలా బాగా చేశాడు ఆయన. అందుకు మెచ్చి ఆ రాజుకి శివుడు తదుపరి జన్మలో కుబేరుడు యొక్క స్థితిని ఇచ్చాడు అనమాట. ఆయన పేరు కుబేరుడు అవుతాడు, ఆయన దేవతల కోశాధికారి అవుతాడు. ఆయన ఇద్దరు కొడుకులే నలకొపరం మణిగ్రీవం అనమాట. ఆ కుటుంబానికి శివుడు ఏం చెప్పాడంటే ఈ కార్తీక మాసం సందర్భంగా పార్వతీదేవితోటి, కుబేరుడు నాకు ఎంత గొప్ప భక్తుడో, ఆయన కుటుంబం ఎంత గొప్ప భక్తులు అంటే వాళ్ళకి కైలాసంలోకి ఎంట్రన్స్ ఫ్రీ యాక్సెస్ ఇచ్చాడు. అంటే ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే కుబేరుడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరి యొక్క అనుమతి లేకుండా కైలాసంలోకి వచ్చేయచ్చు. మనం పిలిస్తే రావాలి, లేదా అడిగి రావాలి. ఎవరైనా సరే మేము రావచ్చా, ప్లీజ్ మీరు మా ఇంటికి రండి అని. కానీ కుబేరుడు ఆయన భార్య కొడుకులకి
ఎవరు అడ్డుకోవడానికి నంది కానీ, ద్వారపాలకులు కానీ, శివగణాలు కానీ ఎవ్వరు కూడా ఆయనను అడ్డుకోవడానికి లేదు. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అంత ఇష్టం శివుడికి కుబేరుడు అంటే. ఆయన చేసినటువంటి పుణ్యం, ఆయన చేసినటువంటి కార్తీక వ్రతం, ఆయన గుళ్ళు కట్టించడం, కార్తీక మాసం మొత్తం తన రాజ్యంలో భక్తులందరితోటి శివుడికి దీపారాధన చేయించడం, ఇవన్నీ చేసినటువంటి పుణ్యం కారణంగా ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయాడంట. ఈ నెలలో చేసిన పుణ్యం విపరీతమైనటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తుంది. పాపం కూడా మీరు అందుకనే చూడండి, లోకంలో రకరకాల మాలలు వేసుకుంటారు అంతా. ఇక్కడ దక్షిణ భారతదేశంలో అయ్యప్ప మాలని, ఆ మాలని, ఈ మాల, శివుడి మాలని, వెంకటేశ్వర స్వామి మాలని, చాలా మాలలు ఉన్నాయి. ఎందుకు? అట్లీస్ట్ మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కూడా ఈ నెల తప్పు చేయకుండా ఉందాం, మద్య మాంసం జూదం వ్యభిచారాలకు దూరంగా ఉందాం, కాస్త నిష్ఠగా భక్తి చేద్దాం అని అందరూ ఏదో ఒక మాల ఈ కార్తీక మాసంలోనే వేసుకుంటారు. చాలా పుణ్యమైనటువంటి నెల గనక. అర్థమైందా? సో ఇలాగ కృష్ణుడు ఆ శివుడి ద్వారా కుబేరుడికి ఆ స్థానం కల్పించాడు. అలాగే బలి చక్రవర్తి కూడా ఆయన యజ్ఞం వామనుడు వల్ల ఆగింది కదా, అది పూర్తి చేయలేదు. అది యజ్ఞరూపుడు భగవంతుడే, యజ్ఞం భగవంతుడికే చేరాలి. ఆయన అన్ని రూపాల్లో ఉన్నట్టుగా అగ్ని రూపంలో కూడా ఉన్నాడు, అది పూర్తి అవ్వలేదు. అందుకని బలి కూడా భగవంతుని రిక్వెస్ట్ చేశాడు, వామన భగవాను, నేను ఇది పూర్తి చేయలేదు, నన్ను కిందకు దొక్కేశావు. అది పూర్తి చేయలేదు. అది పూర్తి చేయకపోతే ఏదైనా పని మొదలు పెట్టండి, అది పూర్తి చేయాలి కదా. అది నీ కోసం అయినప్పుడు ఖచ్చితంగా చేయాలి. అది పూర్తి చేయలేదు కదా. సో ఎవరైతే ఈ కార్తీక మాసంలో నెల రోజులు నీకు దీపహారతి ఇస్తారు, ఎందుకంటే నువ్వు అగ్ని రూపంలో కూడా ఉంటావు కనుక నీకు దీపం చూపిస్తారో, ఈ యజ్ఞం నేను పూర్తి చేస్తే ఏ ఫలితం వస్తుందో, పుణ్యం వస్తుందో, అది ఈ కార్తీక మాసం నెల అంతా ఆ అగ్ని నీకు చూపించిన వాళ్ళకి, దీపం చూపించిన వాళ్ళకి ఇచ్చేయని చెప్పి అడిగాడు. అంటే నేను పూర్తి చేయాల్సిన యజ్ఞ ఫలం నాకు రావాలి, కానీ ఎవరైతే ఈ నెల రోజులు అగ్ని చూపిస్తారో, దీపం చూస్తారో వాళ్ళకి ఇచ్చే అన్నాడు. నాకు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ ఆయన్ని తొక్కి ఉంచాడు కనుక ఆయనకి అర్థమైంది. ఇంకేముంది, భగవంతుడికే దానం చేశాను, భగవంతుడి పాదమే నాకు ఉంది, భగవంతుడు నా ఇంటి ముందు కాపలా కాస్తున్నాడు, నా లోకంలో నా గుమ్మ ముందు కాపలా కాస్తున్నాడు, లోపల నేను వామన భగవానుడి యొక్క విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాను, ఇంకా నాకు ఇంకేం కావాలి? అయితే ఇంతకు ముందు నేను రాక్షస ప్రవృత్తితోటి కొంచెం ఆధిపత్యం చేయాలని ఇంద్రుడిని వాళ్ళని ఇబ్బంది పెట్టాను, ఇక నాకు ఆ ఉద్దేశం లేదు, నేను నీ భక్తే చేసుకుంటాను, నువ్వు నాకు కాపలా కాస్తున్నావు, నా జోలికి ఎవడొస్తాడు? సో బలికి అంత అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు భగవంతుడు. కార్తీక మాసం ఎవరైతే దీపాలు చూపిస్తారో దామోదరుడికి, ముఖ్యంగా దామోదరుడికి, సో వాళ్ళకి ఈ ఫలితం అంతా, ఆయన యజ్ఞం చేస్తే వచ్చే ఫలితం అంతా వచ్చేలా చెప్పాడు. ఇలా చాలా రకాల కథల్ని వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తాడు ఈ నెలలో. శివుడికి సంబంధించినటువంటి కథలు కొన్ని, విష్ణువుకి సంబంధించినటువంటి కథలు కొన్ని, ఇలా చాలా కథలు చెప్పాడు అనమాట. ఎవరెవరు ఏమేమి సందర్భాల్లో, అంటే రకరకాల కాలాల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ గుదిగుచ్చి పురాణంగా రాసి దాన్ని చెప్పడం జరిగింది. సో ఇలాగా ఈ కార్తీక మాసం చాలా 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 ప్రత్యేకమైందని చెప్పి పరంపరలో ఉన్న ఆచార్యులు కూడా చెప్పడం, భగవత్ ప్రధానమైనటువంటి లీలలు ఈ నెలలోనే జరిగినాయి. అందుకని మీరు చూస్తే మంచి వాతావరణంతో, మనుషులందరూ కూడా నిర్మలమైనటువంటి మనస్తత్వంతో, ఆధ్యాత్మిక భావనతోటి ఈ నెలలో, మిగతా నెలల కన్నా కూడా అన్నిటికన్నా కూడా ఎక్కువ ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటారు. అలాంటి భావనతోటి ఈ నెలని విజయవంతం చేస్తారన్నమాట. ప్రధానంగా దీపం చూపించడంతో పాటు తులసిని అర్పించడం, పుష్పాలు అర్పించడం, నేల మీదే పడుకోవడం, ఉపవాసం ఉండడం, ఇలా రకరకాలు. ఎందుకంటే మిగతా నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ చేసినా కూడా, నిజానికి ఇవన్నీ ఎప్పుడు చేసినా భగవంతుడికి సంబంధించి ఫలితం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఈ నెలలో చేయడం వల్ల చాలా రెట్లు ఎక్కువ వస్తుంది. అందుకని ఈ నెలలో ఎక్కువ మంది రకరకాల మాలలు వేసుకుని రకరకాల దేవీ దేవతలు అందరినీ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ నెలలో ప్రధానంగా పూజించాల్సింది విష్ణువునో, కృష్ణ రూపాన్నో, లేదంటే శివుణ్ణో కాదు. అది కూడా చేస్తారు, చేయొచ్చు, తప్పేం కాదు. ప్రధానంగా దామోదరుణ్ణే పూజించాలి, దామ ఉదర. సో అది మనం చేస్తాం. ఎక్కడ గౌడీ సాంప్రదాయం పాటించిన, గౌడీ మధ్వ సాంప్రదాయంలో ఎక్కడైతే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఉన్నా కూడా ఈ నెల మొత్తం తప్పనిసరిగా మనం ఆ దామోదరుడికి ఆయన్నే కట్టేసి, భయానికే భయం పుట్టించే కృష్ణుడినే భయపెట్టిన యశోదమ్మ కర్ర తీసుకుని, పెద్ద పెద్ద యోగులు కూడా తమ హృదయాల్లో కట్టివేయలేనటువంటి కృష్ణుడినే తన ప్రేమతో కట్టేసినటువంటి యశోదమ్మతో కూడుకున్నటువంటి ఆ దామోదరుణ్ణి మనం ఈ నెలలో పూజ చేస్తాం, దీపం చూపిస్తాం. మామూలుగా అయితే ప్రతిరోజు భగవంతుడికి దిష్టి తీస్తారు. హారతి ఇవ్వడం అంటే దిష్టి తీయడమే. ప్రతిరోజు 4 సార్లు, 5 సార్లు, 7 సార్లు వాళ్ళ కెపాసిటీని బట్టి మందిరాల్లో, ఇళ్లలో హారతలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ రోజు
బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, స్త్రీ, పురుషుడు, చండాలుడు, వాళ్ళ లేదు, ఎవరైనా సరే ఈ నెలలో భగవంతుడికి దీపం చూపించవచ్చు. నో రిస్ట్రిక్షన్. మామూలుగా అయితే పూజారి మాత్రమే ఆ పని చేస్తాడు. ఈ నెల అందరూ చేసుకోవచ్చు. ఈ నెల ప్రత్యేకతే అది దీపంతో. అందుకని ఈ నెలలో చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే, ఆధ్యాత్మిక కార్యక్రమం, ఏ దానం అయినా సరే, వన భోజనాలను కానీ ఇతరత్ర ఏదైనా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి అక్కడ సూత గోస్వామి, ఇక్కడ వశిష్ఠుడు జనకుడికి చెప్పడం జరిగింది. అలాగే శివుడు కూడా పార్వతీదేవి కూడా చెప్పాడు. చాలా కథలు ఉన్నాయి. ఈ మొత్తం కార్తీక మాసంలో జరిగినటువంటి కథలు, లేదంటే కార్తీక మాసం ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తుల యొక్క కథలు చాలా చాలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. కుబేరుడు అలా వచ్చినవాడు అనమాట. మనకి దామోదర్ లీల ఆయన కూడా ఉన్నాడు. ఆయన కొడుకులు ఇద్దరు వచ్చారు సీన్లోకి. అందుకని పుణ్యం వల్ల మళ్ళీ ఆ భౌతికమైనటువంటి లాభాలు పొంది మళ్ళీ తప్పులు చేయకూడదు. అందుకని కృష్ణుడు నల్లకొబ్బరి మణిగ్రీవుకి చెప్పారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి, వైష్ణవుల పట్ల అపరాధాలు చేయకండి. ధనం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎలా పడితే అలా వాడద్దు. ఒక పద్ధతిగా వైదిక జీవనం గడపండి. చక్కగా మీరు భౌతిక భోగాలు అనుభవించండి ఈ జన్మ అంతా మీరిద్దరు. మీ పాపాలన్నీ తొలగిని నన్ను చూడటం వల్ల, నన్ను కీర్తించడం వల్ల, నారదుడు లాంటి భక్తుడి యొక్క అనుగ్రహం మీరు పొందడం వల్ల చక్కగా అనుభవించిన జీవితాన్ని, ఇదే మీకు మానవ జన్మ, ఒక దేవతా జన్మ, మీకు ఇదే చివరిది, తదుపరి నా దగ్గరికి వచ్చేయండి. సో వాళ్ళిద్దరికి ఇంక నెక్స్ట్ లైఫ్ లేదు, బికాస్ ఆఫ్ నారద అనమాట. అందుకని వైష్ణవుడు యొక్క అనుగ్రహం పొందాలి, విష్ణు లేదా కృష్ణుడు యొక్క అనుగ్రహం పొందాలి. దానికి తులసి దళాలతో పూజించడం, తులసికి ప్రదక్షిణాలు చేయడం, దామోదర లీల గురించి తెలుసుకోవడం, దామోదర హారతులు ఇవ్వడం, ఇతరులకు తెలియజేయడం, అందరినీ దామోదర హారతి ఇప్పించడం, ఈ కార్యక్రమాలన్నీ ఈ నెలలో ఎందుకు చేస్తున్నాం మనం? మనకి వాళ్ళకి కూడా అందరికీ లాభం జరగాలి, భగవత్ ప్రీతి అర్థం అనమాట. ఆయన సంతోష పెట్టాలి. కనుక గోపికలతోటి కృష్ణుడు చేసినట్టు లీల కావచ్చు, యశోదమ్మతో చేసిన లీల కావచ్చు, గోవర్ధన పర్వతం ఉద్ధరణ కావచ్చు, ఇలా బోల్డ్ కథలన్నీ ఈ కార్తీక మాసంలో జరిగినాయి. లేదా ఈ కార్తీక మాసం అవలంబించేటటువంటి వ్యక్తుల ద్వారా చాలా మందికి లాభం జరిగింది వాళ్ళ అనుగ్రహంతో. అందుకని చాలా ప్రత్యేకమైంది, చాలా విశిష్టమైంది కార్తీక పౌర్ణమి. మిగతా పౌర్ణములు అన్నిటికన్నా కూడా కృష్ణుడికి ఇష్టమైన శరదృతు పౌర్ణమి. సో ఆ పౌర్ణమి మీరంతా ఆచరించారు. సో ఇంకా కొంతమంది అయితే ఈ మిగతా అమావాస్య దాకా కూడా చేస్తున్నారు, చెయ్యొచ్చు, తప్పేం కాదు. సో మంచిదే అది కూడా. కనుక ఈ కార్తీక మాసం చాలా చాలా విశిష్టమైంది, ప్రత్యేకమైంది. సో మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా రెట్లు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుదన ప్రణామ్.